అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది, రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేశాం. దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం. పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి. అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి. మీరు చూశారు కర్ణాటకలో. వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి. స్టాప్ చేయాలంటే ఏ పంట వేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా. రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి. ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి, ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం. మీకు కూడా ఐడియా ఉంది. ఇంటి కోసం చెట్లు వేసేవాళ్ళం. ఆ చెట్లో వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైందంటే ఎవరికొకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు. వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అది నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని నేను కానీ హార్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టి అంత మునుపంతా వానాకాలం పంటది. ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు, ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం. నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది. 2-3 వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి. అది కానీ వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది, మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడికి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు. ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియెంట్గా పరిష్కారం చేస్తాం. ఎవ్వరు అందరూ హాజరవుతారు. తొలి రోజే కదా, అప్పుడే నువ్వు చెలవలు పలవలు. తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది. తెలుగుదేశం పార్టీ 45 ఏళ్లుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది కాబట్టి అవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు. ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శివ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 ఇస్తే నేను 15000 ఇస్తున్నాను. 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు. ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్నీ. అదే నిజం. వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు. బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని కూడా పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు.
అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది, దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. ఫస్ట్ డేనే కదా, ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు, అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నిన్న నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఈజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి, రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగు తీస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున 6 నుంచి 8కి 2 అవర్స్లో పెంచేస్తున్నాం. ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి, ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి, ఆ రోజు మీరు చూశారు. ఈ వాలంటీర్ లేకపోతే పింఛన్లు ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండలో దీపేసి కొంతమంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు, అర్హులందరికీ వస్తాయి. వీళ్ళు అనర్హులకి అందరికి ఇచ్చుకొని అవి తీసేస్తే దాన్ని గొడవ చేస్తున్నారు. అంటే మీ ఇష్టమేంటమ్మా, మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం. బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు, వాడు వికలాంగుడు, వాడిని ఏమనాలి? అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా. ఇది పబ్లిక్ మనీ.